న్యూజెర్సీలోని హిందూ అమెరికన్ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ గురువాయూరప్పన్ టెంపుల్ శ్రీకృష్ణ మందిర్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జీర్ణోద్ధరణ కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. న్యూజెర్సీతో పాటు వివిధ ప్రాంతాల నుండి హిందువులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఆగమ సాంప్రదాయం ప్రకారం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం అవసరం. ఆలయ పవిత్రత కొనసాగాలంటే ఈ సాంప్రదాయం పాటించాలి. ఆలయంలోని రాతి పీఠాలకు విగ్రహాలను ఉన్న శక్తి కూడా 12 సంవత్సరాలకు తగ్గుతూ వస్తుంది. ఆ సమయంలో ఆలయాన్ని పునర్నిర్మించే ముందు అవసరమైన ఇతర పూజలు, జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టాలి. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు HATCC పేర్కొంది. జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా జూలై 3 నుండి జూలై 7వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగాయి. జూలై 3వ తేదీ ఉదయం 6:30 సుప్రభాత సేవలో మొదలైన సేవలు, పూజలు, అభిషేకాలు రాత్రి వరకు కొనసాగాయి. ఇక 4వ తేదీ గోసేవతో ప్రారంభం కాగా 9 గంటలకు యాగశాలలో మహాగణపతి హోమం నిర్వహించారు. 5వ తేదీ గోపూజ 9 గంటలకు యాగశాలలో సుదర్శన హోమం, సాయంత్రం 5:30 పార్వతీ స్వయంవర కథ హోమం నిర్వహించారు. 6వ తేదీ ఉదయం 8 గంటలకు గోపూజతో ప్రారంభమైన పూజలు, 9 గంటలకు ధన్వంతరి హోమం, సాయంత్రం 5:30 మహామృత్యుంజయ హోమం జరిగింది. 7వ తేదీ ఉదయం 7 గంటలకు గోపూజతో ప్రారంభమైన పూజలు, సాయంత్రం 4 గంటలకు హారతి, ప్రసాద వితరణతో ముగిశాయి. న్యూజెర్సీలోని హిందువులే కాకుండా అమెరికా, భారత్ నుండి ప్రముఖులు, గొప్ప గొప్ప పండితులు ఈ జీర్ణోద్ధరణ వేడుకల్లో పాల్గొన్నారు. 5 రోజుల పాటు సాగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. హాయ్ అండి, నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జై స్వరాజ్య వరల్డ్ వైడ్ టీవీ అండ్ JSW టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి. ఈరోజు ఇక్కడ మనకి గురువాయూరప్ప టెంపుల్ అని చెప్పేసి హిందూ అమెరికన్ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ శ్రీకృష్ణ మందిర్ గురువాయూరప్ప టెంపుల్ అంటారు, మార్గన్విల్లో. 2012లో ఈ టెంపుల్ అనేది వెనక కనిపిస్తున్న టెంపుల్ అంతా బిల్డ్ చేశారు. అప్పుడు 5 రోజులు బ్రహ్మాండంగా ఓపెన్ చేశారు. అప్పుడు నేను కవర్ చేశాను ఆల్ 5 డేస్. యజ్ఞాలు అంతా మొత్తం చాలా భారీ ఎత్తున, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్స్ ఇన్ US, న్యూజెర్సీలో చాలా పెద్ద టెంపుల్ ఇది. ఇక్కడ ఇంకో హిందూ టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ బ్రిడ్జ్ వాటర్ టెంపుల్లో ఉంది. అది దానికంటే పెద్దది ఇది టెంపుల్. చాలా ఒక 25-30 ఎకర్స్ ల్యాండ్లో ఉంటుంది. అన్ని దేవుళ్ళు ఇక్కడ లోపల నా వెనక కనిపిస్తున్న టెంపుల్లో ఉంటాయి. చాలా పెద్ద ఏరియా. గోశాల కూడా ఉంది వీళ్ళకి. తర్వాత ఎవ్రీ ఇయర్ వీళ్ళు వెంకటేశ్వర కళ్యాణం చేస్తూ ఉంటారు. మన తిరుపతి టీటీడీ వాళ్ళు తిరుపతి నుంచి స్పాన్సర్ చేస్తారు ఈ టెంపుల్లో. చాలా సంవత్సరాలు బట్టి, అంటే దాదాపు 15-20 సంవత్సరాలు పట్టేసి వాళ్ళు టీటీడీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెంకటేశ్వర కళ్యాణం అది చేస్తూ ఉంటారు. అంటే వెనక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ బిల్ట్ అవ్వనప్పటి నుంచి కూడా ఇక్కడ ఇంకో చిన్న టెంపుల్ ఉండింది టెంపరీగా. అక్కడే భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని, ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం కూడా మామూలుగా టెంట్స్ వేసేసి ఎవ్రీ ఇయర్ కవర్ చేసేవాళ్ళు. అప్పటి నుంచి కూడా నేను ఈ టెంపుల్కి వస్తాను, కవర్ చేస్తాను. 2012లో భారీ ఎత్తున పెద్ద టెంపుల్ కట్టడం జరిగింది. నా వెనక కనిపిస్తున్నది. అప్పుడు ఏనుగుని కూడా తీసుకొచ్చారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా పుష్పవర్షం గరుడ స్తంభం మీద, టెంపుల్ మీద అంతా కురిపించారు, భారీ ఎత్తున చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈరోజు గత 3 రోజులు బట్టేసి 12 years అయిన సందర్భంగా జీర్ణోద్ధరణ కుంభాభిషేకం అని చెప్పేసి ఎవ్రీ 12 yearsకి మనకి కుంభాభిషేకం చేస్తూ ఉంటారు కదా, అట్లాగే ఇక్కడ ఈ టెంపుల్లో ఈ 3 రోజులు బట్టేసి చేయటం జరుగుతుంది. దాని పేరు వచ్చేసి జీర్ణోద్ధరణ కుంభాభిషేకం అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ యజ్ఞాలు ఈ 3 రోజులు బట్టేసి చాలా బిజీగా, చాలామంది, కొన్ని వేల మంది భక్తులు రావటం జరిగింది. అన్ని పూజలు, పునస్కారాలు శాస్త్రోక్తంగా కొన్ని వందల మంది వేద పండితులు కానీ, గురువులు కానీ వచ్చి యజ్ఞాలు అవన్నీ సక్రమంగా శాస్త్రోక్తంగా చేయించడం జరిగింది ఇక్కడ. ఆ సందర్భంగా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను.
ఇప్పుడు 4 o'clock కూడా మళ్ళీ ఇంకేదో యజ్ఞం ఉంది. ఈరోజు ఈవినింగ్తో కంప్లీట్ అవుతుంది ఈ 12 years జీర్ణోద్ధారణ కుంభాభిషేకం అనేది. ఆ సందర్భంగా ఇక్కడ రావటం జరిగింది. మా వీక్షకులందరికీ నేను విజువల్స్ కానీ ఇక్కడ ఉండే టెంపుల్ అన్నీ, అందులో భాగంగా గరుడ వాహనం కూడా పెద్దది ఎక్కడా లేదు, నేను ఎక్కడ చూడలేదు. గరుడుని ఇక్కడ నిన్న స్థాపించడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. బ్రహ్మాండంగా అంటే ఏరియా పరంగా చాలా బాగుంటుంది టెంపుల్. అందరూ వచ్చి ఇక్కడ న్యూజెర్సీకి ఎప్పుడైతే మన ఇండియన్స్ ఎవరైతే వస్తారో అందరూ విజిట్ చేయవలసిందిగా భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Good evening. Hindu American Temple and Cultural Center, the Sri Guruvayurappan Temple, completed their first Jeernodharana Kumbhabhishekam today. The event started on the 3rd and then culminated today, 7th. It was attended very much by so many people. We were eagerly looking forward to this function, and a lot of dignitaries also attended this function. And this is also a complex Kumbhabhishekam in the sense the Kumbhabhishekam for 3 different denominations, the Shaivites, the Vaishnavites and the Smartha worshippers. All these 3 Kumbhabhishekams were done at the same time today. It's a very memorable event, and the service provided by all our volunteers, our committee members, and everyone who participated as if it is a marriage in their own family. It was so lively and very festive all these days, and the preparations were all so intense that we installed the Garuda, the Vahana of Lord Krishna, Lord Mahavishnu, yesterday, maybe day before yesterday midnight, early morning of yesterday, and everything came on time, and we could achieve whatever we planned to do this one in terms of not compromising on any of the religious significance, religious functions. The priests worked hard and they did a great job. All our volunteers were a great asset to us. They all did a great job. Our Bhojanashala team, they worked so much. From 3rd through the 7th, free food was given to everyone, lunch and dinner, whomsoever visits the dinner, this function by the Bhojanashala team and the volunteers, Bhojanashala volunteers also. So we had Go Puja, we had all the other things that is normally done in a traditional temple in India. The same way were done here also with the same fervor, and we thank all our volunteers, all our patrons, all our devotees who attended this function in very large numbers, and also our mayor, who is always a great well-wisher of our temple. He attended this function this morning, and he was extremely happy to attend this function also along with his fellow councilman. So this is a very important event for us, very memorable, and we are very happy that such a nice event could be done with so much of fervor, so much of devotion, so much of commitment by all our people. Actually, I have with me the senior vice chairman of the temple, Dr. S.S. Iyer, and also some of the trustees. So the cooperation of every one of them, they worked in unison so that we will be able to do such a nice function without any lapse of any kind, any time throughout the event. Thank you so much.